మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాను, ఇప్పుడు మా డాడీ గిఫ్ట్ ఇవ్వకపోతే అలగడు పాపం. ఆయనకు కూడా తెలియదు నేను ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని. అసలు గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. మా డాడీకి బంగారంలో ఏం కొందామన్నా అన్ని ఉన్నాయి మా డాడీ దగ్గర. నేను ఇంత షోలు చేస్తానని అందరూ అనుకుంటారు కదా, షో ఎక్కడి నుంచో రాలేదు, మా అయ్య దగ్గర నుంచి వచ్చిందండి. సరే మా డాడీకి ఏదైనా మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. తీరా 2 years నుంచి యూజ్ చేస్తున్న స్పెట్స్ ని మారుద్దామని ఫిక్స్ అయ్యాడంట. పాపం వేరే షాప్ లో ఆర్డర్ చెప్పొచ్చాడంట. 15 days అవుతుంది, కనీసం వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు అని అన్నాడు. ఇదే పర్ఫెక్ట్ టైం అనిపించింది. ఉన్న పలంగా అక్కడికక్కడ టెస్టులు చేపించి మరి మా డాడీకి ఒక మంచి స్పెట్స్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. మన సన్ గ్లాసెస్, ఫ్యాషన్ గ్లాసెస్ చాలా తక్కువ అండి బాబు, 2000-3000 తో అయిపోతాయి. పాపం సైట్ ఉన్న స్పెట్స్ కి మాత్రం డెఫినెట్లీ ఇంత కాస్ట్ అవుతుందని ఇదే ఫస్ట్ టైం నేను తెలుసుకోవడము. ఎలాగో నేను వెళ్ళిన తర్వాత ఆ గిఫ్ట్ వస్తుంది కాబట్టి సింపుల్ గా ఒక 22,000 వేసాడు అంతే బిల్లు కట్టేసి మా డాడీకి స్లిప్ ఇచ్చేసి హ్యాపీగా వచ్చేసాను నేనైతే. ఫైనలీ వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ. ఐ హోప్ ఈ వ్యాలంటైన్స్ డే కి మా మమ్మీ డాడీకి ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇచ్చాననే అనుకుంటున్నా. నాకు బాగా నచ్చి ఒక 2 సన్ గ్లాసెస్ తీసుకున్నాను, అవి మా మమ్మీకి బాగా సెట్ అయ్యాయి. మా మమ్మీ 2 గ్లాసులు పెట్టుకుంది, 2 కూడా మా మమ్మీకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మా మమ్మీ ఎక్కడ అడుగుతుందో అని అవి నా కోసం కొనుక్కున్నాను మమ్మీ అని ముందుగానే చెప్పేసి మరీ తెచ్చేసుకున్నాను. కెమెరా ముందుకు రమ్మంటే చాలు ఏదో నేను బాహుబలి యుద్ధానికి రమ్మన్నట్టు ఫీల్ అవుతారు నా ఫ్రెండ్స్.